నన్ను నడిపించిన నాయకుడా యజమానుడా నా యేసయ్యా నన్ను నడిపించిన నాయకుడా నీకే నా వందనం నీకే నా అభినందనం నీకే నా వందనం నీకే నా అభినందనం యజమానుడా నా యేసయ్యా నన్ను నడిపించిన నాయకుడా యజమానుడా నా యేసయ్యా నన్ను నడిపించిన నాయకుడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది సమయం ఉంచుతుంది కనుక అందుకనే సమర్థము అంటే అనిలేము గారికి ఒక పాట. సరే, రేపు వారు మన మధ్యలోనే ఉంటారు. వారు రేపు ప్రభుని వారి యొక్క కంఠస్వరంతో దేవుని ఇంకా మహింపరుస్తారు. మరి ఎక్కువగా పాటలు పాడి దేవుని ఆరాధిస్తారు వారు. ఈ సమయంలో దైవజనులకి చక్రవర్తి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. బాబాని చూసిన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ బోడూరుపాడు గ్రామాన్ని ప్రేమించి తండ్రి సువార్త మీరు విస్తరింప చేయుటకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని వెదజల్లుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తండ్రి మీ వాక్యాన్ని వినుటకు నీ కృపా ఆశీర్వాదాలు దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ చిత్తమైతే తండ్రి వారు గృహాల నుంచి నీ సన్నిధిలోకి వచ్చి వినుటకు నీ కృపా ఆశీర్వాదాలు దయచేయండి. వాక్యమే మన మధ్యకి వచ్చింది. ఇక్కడ సంఘ భేదము కానీ కులమత భేదములు కానీ ఉన్నవాడు లేనివాడు అనేది కాదు, కానీ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం వినాలి అనే ఆసక్తితో వీళ్ళ హృదయాన్ని కదిలింప చేయండి. వారి హృదయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని ద్వారా నడుచుకునే శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వరకు తండ్రి మరి మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులు మరి విజయబాబు గారు అయ్యారు కదా, మీరు వాక్యాన్ని ఎత్తింపజేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే పాటలు పాడటం కూడా ఇచ్చిన బిడ్డలకు కూడా నీ కృప ఆశీర్వాదాలు దయచేసిన విధానం బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుందండి. వారిని మంచి స్వరాన్ని ఇచ్చి తండ్రి ఆ యొక్క పాటల ద్వారా మీరు మహిమ పొందారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఇప్పుడు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులు బిషప్ చక్రవర్తి గారిని నిలబెట్టి మీ వాక్యాన్ని వ్యక్తింపజేస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వారిని మరుగుపరిచి మీరే మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకునే శక్తిని బలాన్ని కృపా ఆశీర్వాదాలు దయచేయమని అన్ని విషయాల్లో మీరే తోడుని నడిపించండి. ముఖ్యంగా వాతావరణాన్ని దయచేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ అన్ని విషయాల్లో మీరే తోడుని నడిపించమని మీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వెడుగుతున్నాం తండ్రి. ఆమె అందరికీ నా హృదయపూర్వక ఉన్నాను. ఐదుగురు పంపించేస్తాను. పిల్లలు ఎవరు లేరా?
మా వందనమ్మా మీరు వస్తారు మాట్లాడు ఇప్పుడు నేను పోవాలి మీరు ఎటు వెళ్తారు ఇప్పుడు ఇంటికే కదా